సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో నిరసన వ్యక్తం చేశారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. మాజీ మంత్రి అమర్నాథ్ స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో చర్చకు రమ్మంటే గుడివాడ అమర్నాథ్కి ధైర్యం లేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అమర్నాథ్ వ్యాఖ్యల వల్ల పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రపై సవిత ప్రేమ అని చెప్పి ఇక్కడ మా మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి ఈ కోడిగుడు మందికి గుణపాఠం చెప్పని చెప్పి కోడిగుడితోనే గుణపాఠం చెప్తున్నాం. ఓకే, డౌన్ డౌన్ కోడిగుడ్ల మంత్రి నీకు చేతకానప్పుడు దమ్ము ధైర్యం లేనప్పుడు ఎందుకు తప్పుడు మాటలు పేల్చామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ ఉత్తరాంధ్ర ప్రతిష్ట పూర్తిగా భ్రష్పడించేస్తాం. కేవలం జగన్ భజన కోసం, జగన్ మెప్పు కోసం, అంటే ఉత్తరాంధ్ర తీసుకెళ్ళి జగన్ కాలు దగ్గర పెడతారని అడుగుతున్నాను. ఇలాంటి నీచులు నైవంచుకులు అసలు ఉత్తరాంధ్ర ఉంటే వీళ్ళు మనం చేస్తున్నాను. డెఫినెట్గా నువ్వు చేసిన దానికి శిక్ష అనిపించాలి. మేము రేపు పోలీస్ కమిషన్ కలవబోతున్నాం. అమర్ పైన యాక్షన్ తీసుకొని చెప్పి మేము కోరబోతున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రతిష్టని మంట కలిపేలాంటి నైవంచుకుడు ప్రజల్లో ఉండడానికి వీల్లేదు. అందువల్ల మేము గంట సేపు నిరీక్షించాం, అమర్ వస్తామని చూసాం. మరి రానందుకు మేము కింద నిరసన తెలియజేయబోతున్నాం. అందువల్ల ఇక పైన అమర ప్రజల్లో తిరిగితే మాత్రం జనాలను ఓటమి వేస్తారు.